స్థిరలక్ష్మి, చరలక్ష్మి అని ఇద్దరుంటారు. స్థిరలక్ష్మి అంటే కూర్చున్న చోట ఒకే చోట ఉండేవారు స్థిరలక్ష్మి. చరలక్ష్మి అంటే నడుస్తూ ఉన్నవారు. ఇప్పుడు మనం ఇళ్లల్లో ఎక్కడ కూడా దేవాలయంలో తప్పితే నిల్చున్న లక్ష్మిని, ఈ ఇండ్లలో నిల్చున్న లక్ష్మిని పెట్టకూడదు, అది నిషిద్ధం. దేవాలయంలో ఎందుకు నిల్చున్న లక్ష్మిని మనం చూస్తాము అంటే, తమిళనాడులో కొన్ని క్షేత్రాల్లో లక్ష్మి నిల్చుకొని ఉంటుంది. అమ్మ మా ఇంటికి రా తల్లి అంటే ఆ అమ్మ నడుచుకొని వచ్చేస్తుంది అనే భావంతో అలా ప్రతిష్ఠించారు కొన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం. అందుకే అదే ఇంట్లో నిల్చున్న లక్ష్మిని పెట్టి పూజించిస్తే పక్కింటోడు వచ్చి రామ్మ మా ఇంటికి అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అంతే, సింపుల్ లాజిక్ ఇది. అంటే ఇప్పుడు జనాలు మనోభావాలు ఎలా ఉంటాయో వాళ్ళతో ఉన్న శక్తి కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మనము మహాలక్ష్మి అంటే రూపాన్ని ఇచ్చాము ఆగమ శాస్త్రాల్లో, ఇలా ఉంటుంది రూపం. అమ్మకి ఈ ఒక 8 అవతారాలు అష్టలక్ష్మిలో అంటాం. ఒక్కొక్క